మాజీ హోంమంత్రి పార్టీ మారనున్నారా? వైసీపీకి ఓటమి తర్వాత ఇప్పటికే ఆ జిల్లాలోని కొంతమంది కూటమిలో చేరుతున్న తరుణంలో ఆ మాజీ హోంమంత్రి కూడా అదే దారిలో వెళుతున్నారా? పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆమె ఖండించినప్పటికీ రాబోయే రోజుల్లో అది ఖాయం కాబోతోందా? పార్టీ మారాలనే ఆలోచనలోనే ఆ మాజీ హోంమంత్రి ఉన్నారా? ఇంతకీ ఎవరా మాజీ హోంమంత్రి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మాజీ హోంమంత్రి తానేటి వనిత వైసీపీని వీడుతారని ఆమె సొంత నియోజకవర్గం గోపాలపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని వీడి అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తానేటి వనిత కూడా పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలోనూ వైసీపీని వీడి వేరే పార్టీలో చేరడం ఖాయమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాను వైసీపీని వీడి ఏ పార్టీలో చేరడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండిస్తున్నారట. వైసీపీలోనే ఉంటానని కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ హోంమంత్రి వనిత చెబుతున్నప్పటికీ ఆమె పార్టీ మారతారంటూ బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. తానేటి వనిత తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమె రాజకీయం మొత్తం ఒడిదుడుకుల్లోనే సాగింది. 2009లో టీడీపీ నుంచి గెలిచి 2013లో వైసీపీ తీర్థం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు తానేటి వనితకు మధ్య ఏర్పడిన వివాదం వల్లే ఆమె పార్టీని వీడారు. 2014 నుంచి ఆమె అనూహ్యంగా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందగా 2019లో అక్కడి నుంచే గెలిచి 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మళ్లీ 2024లో గోపాలపురం నుంచి పోటీ చేసి మద్దిపాటి వెంకట్రాజుపై ఓటమి చెందారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక జయమంగళం వెంకటరమణ ఇప్పటికీ వైసీపీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తానేటి వనిత కూడా పార్టీని వీడతారని రాజకీయ వర్గాల్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నాయకులందరూ ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో తానేటి వనిత రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై కూటమి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అన్న ఆలోచనలు చేస్తున్నారు నాయకులు. కూటమి ప్రభుత్వం తనపైన ఫోకస్ చేస్తే ఇబ్బందులు రావడం ఖాయమనే ఆలోచనలో ఉన్న తానేటి వనిత అటువంటి చర్యలు తలెత్తకముందే పార్టీ మారితే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఆమె టీడీపీలో చేరితే మళ్లీ ముళ్లపూడి బాపిరాజు, మద్దిపాటి వెంకట్రాజుతో కలిసి ఏ విధంగా రాజకీయాలను కొనసాగిస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల ప్రచారంలోనూ నల్లజర్లలో జరిగిన గొడవల్లో పోలీసు కేసులు నడిచాయి. ఇన్ని వివాదాలు ఉన్న ఆమె టీడీపీలో చేరి ఏ విధంగా రాజకీయ ప్రయాణం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె గోపాలపురం నియోజకవర్గం నుంచి వైసీపీలో రాజకీయం చేయడానికి ఇష్టపడని కొందరు వైసీపీ నాయకులే ఈ విధమైన ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మాజీ హోంమంత్రి తానేటి వనిత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు వైసీపీ సీనియర్ నాయకుల మాదిరిగానే పార్టీ మారతారా లేక వైసీపీలోనే కొనసాగుతారా అన్న విషయం తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.